ప్రస్తుతం మన ఫిష్ వెంకట్ గారు చాలా సంవత్సరాల నుంచి ఆయనకి ఈయన ఫ్రెండ్. సో, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం మనం. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన చాలా దుఃఖంలో ఉన్నారు. సో, చెప్పండి మీకు ఎలా ఉండేది ఆయనతో అనుబంధం? ఆయన మంచి వ్యక్తే కానీ ఏంటంటే సినిమాలలో యాక్టింగ్ చేసిండు, మంచిగానే ఉన్నాడు. మధ్యలో ఆ కాలుకు దెబ్బ తగిలి మొల గుచ్చుకుంది అనమాట. ఆ మొల గుచ్చుకున్నట్లు ఆయనకు ఎఫెక్ట్ అయింది. కిడ్నీ ప్రాబ్లం ఉంది. మన 15 రోజులు మంచిగానే ఉన్నాడు, చేసిండు. ఆ పిల్లలు చూపించారు, చేసారు. మళ్ళా మధ్యలో పేషెంట్ అయిండు. ఆయనకు తగ్గట్టు కిడ్నీలు దొరకలేదంట. ఇప్పటికైనా కానీ వాళ్ళ ఇంట్లో ఆధారం లేదు. వెంకటే ఆధారం ఉండే వాళ్ళ మిస్సెస్కు. ఎవరైనా కానీ యాక్టర్లు ఎవరైనా కానీ అలా భార్యకు చూడాలి, ఏమైనా ఇంత ఇవ్వాలి. అసలు యాక్టరు మళ్ళీ పుట్టోడు చేయలేడు. ఎందుకంటే హైదరాబాద్లో అతనే వెంకటే అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. దోస్తులకైనా కానీ ఎవరికైనా కానీ ఇక్కడ బస్సులో చనిపోయినా కానీ వస్తుండే, చూస్తుండే, వెళ్తుండే. అసంటి వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ దాంట్లో గబ్బర్ సింగ్లో యాక్టింగ్ చేసిండు. అలా మంచి యాక్టింగే చేసిండు. అసంటి యాక్టరు మళ్ళా చేయాలంటే కూడా చేయలేరు. శ్రీహరి ఉంటే ఈ వెంకట్కు కాకపోయింత పరిస్థితి రాకపో ఆయన ఎవరికైనా కానీ ఆయన దగ్గర తీసుకొని చేస్తుండే. శ్రీహరి ఈ వెంకట్ చనిపోయినందుకు మనసు బాధగా ఉంది. ఈ యాక్టర్లకు వాళ్ళకు అలా మిస్సెస్కు చూడాలి, ఏమైనా ఇచ్చి. ఇప్పుడు అలా భర్త లేడు, పిల్లల మీద నమ్మకం లేదు. దయచేసి యాక్టర్లు ఇచ్చేయాలి ఏమన్నా, అంతే.